హలో గోమాలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మూకుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎందుకంటే మనం కూరలు కానీ పిండి వంటలు కానీ చేసామంటే అది చాలా వీడియోలో చూపిస్తున్న విధంగా నల్లగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వేడి చేసి జాగ్రత్తగా కాళ్ళ మీద చేతుల మీద వేసుకోకుండా మనం జాగ్రత్తగా బోర్లించి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతోటి మనం గీకడం మొదలెట్టామంటే శుభ్రంగా ఈజీగా వదిలిపోతుంది. అది చాలా సులువుగా వదులుతుంది. ఇదే విధంగా పెనం కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా వేడి చేసి చుట్టూ ముందు రౌండ్గా తీసేసి మనం నీట్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఒకసారి వదలకపోయినా రెండోసారి అయినా సరే అది నీట్గా అవుతుంది. ఇలా ఉంటే మనం వంటలు చేసుకుంటే మనకు అనారోగ్యం కనుక మనం 4 రోజులకు ఒకసారో 5 రోజులకు ఒకసారో కనీసం వారానికి ఒకసారైనా మనం ఈ విధంగా మూకుడు మనం శుభ్రం చేసుకున్నామంటే మన వంటల ఇదిని బట్టి మనం మూకుడు చాలా నీట్గా ఉంటుంది. మనకి ఆరోగ్యం కూడా మనకి ఉంటుంది. అందుకని నేను ఇదే విధంగా ఇంట్లో నేను చేస్తూ ఉంటాను. మీకు కూడా ఈ టిప్ ఉపయోగిస్తుందని మీకు వీడియో చేసి పెడుతున్నాను. మీకు ఇలాంటివి ఇంకెన్నో నాకు తెలిసినవన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.